వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి హరీష్ అన్నను ఎక్కువ అభిమానించే సాయి చంద్ గారి ఎర్రల శ్రీనివాస్ పేరు చెప్పలేదు సార్. సాయి చంద్ గారి విగ్రహావిష్కరణ సభలో పాల్గొంటున్నటువంటి హరీష్ అన్నకు, అదేవిధంగా మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక ముందు సాయి చంద్ గురించి, సాయి చంద్ను అంటే అభిమానించేటువంటి వేలాది మంది వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా సాయి చంద్ గారు అది చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా అందరి గురించి మాట్లాడి పాటలు పాడేటువంటి సాయి చంద్, ఈరోజు సాయి చంద్ గురించి మాట్లాడుకోవడం, సాయి చంద్కు లేడు అని మనం పాటలు పాడుకోవడం నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం అనే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. సాయి చంద్ గారు మేము దాదాపుగా 20 సంవత్సరాలు కలిసి ఉన్నాం. సాయి చంద్ గారు ఈ సభలో లేడు, సాయి చంద్ మన మధ్యలో లేడు అన్నప్పుడు నిజంగా మనకు తెలియకుండానే కళ్ళపొంటి నీళ్ళు గారుతూ ఉంటాయి. మేము నిజంగా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ సాయి చంద్ గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పుకున్నా నిజంగా కూడా ఒడవనటువంటి సందర్భం కూడా మేము 20 సంవత్సరాలుగా కలిసి ఉన్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు, అన్న హరీష్ అన్న లాంటి ప్రేమగల వ్యక్తిని మనం చూడమన్నా, హరీష్ అన్నను ఎప్పుడు మనం కాపాడుకోవాలనే ప్రతి సందర్భంగా చెప్పేవాడు. కానీ ఇలా హరీష్ అన్ననే ఇలా సాయి చంద్ గారి సభకు వచ్చి హరీష్ అన్న గుండెల్లో ఎంత బాధ ఉందో సాయి చంద్కు ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది. సాయి చంద్ ఎక్కువగా హరీష్ అన్నని ఇష్టపడేటువంటి వ్యక్తి సాయి చంద్ గారు. ఏ మీటింగ్ అయినా, ఎన్నిక ఏదైనా, అది ఉప ఎన్నికైనా, జనరల్ ఎన్నికైనా, చిన్న ఎలక్షన్ అయినా, సాయి చంద్ గారు లేకుండా హరీష్ అన్న ఏ ఎన్నికల్లో కూడా తన ఉపన్యాసాన్ని కానీ ఎన్నికల్లో కూడా ఎక్కడ పార్టిసిపేట్ కాలేదు. చాలా సందర్భాల్లో హరీష్ అన్న మాకు చెప్తా ఉన్నాడు, ఈ సభ వెలవెలబోతుంది అంటే ఈరోజు సాయి చంద్ ఉంటే దాని రూపురేఖలు మారుతుండే కదా అని హరీష్ అన్న మొన్న ఈ సంవత్సరం 2 ఏళ్లలో మాకు చాలాసార్లు గుర్తు చేసినటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే సాయి చంద్ అని అంటే మాటల ఊట, మాటల తూట. సాయి చంద్ అని అంటే ఒక ఒడవని ముచ్చట. సాయి చంద్ పాట విన్నవాడు అది చిన్న పిల్లగాడి నుంచి మొదలు పెట్టుకొని పండు ముసలి వరకు కూడా ఎగిరి గంతేసేటువంటి ఒక చమత్కారి అయినటువంటి మాటకారి సాయి చంద్ గారు మాత్రమే. ఈ 2 సంవత్సరాలల్లో, ఈ 18 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఈ ఎన్నికలు జరిగినా, ఏ సభ జరిగినా ప్రతి నోళ్ళ మాట నుంచి సాయి చంద్ లేని సభ ఇంత సప్పగా ఉన్నది కదా అని మనం అందరం కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుకని సాయి చంద్ గారి గురించి ఎంత చెప్పినా కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి తప్ప మన మాటలు ఒడవయన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. సాయి చంద్ గారికి నిజమైన నివాళి, సాయి చంద్ గారికి పూర్తి సంపూర్ణమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయి చంద్ ఇక్కడ ఉన్నటువంటి జనం గుండెల్లో, ఈ ఊరి గుండెల్లో, ఈ పల్లె గుండెల్లో, తెలంగాణ ప్రతి గుండెల్లో, యువకుడి గుండెల్లో, భారత రాష్ట్ర సమితి ప్రతి ఒక్కరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి చెదరని ముద్ర వేసినటువంటి వ్యక్తి సాయి చంద్ గారి గురించి మనం ఎంత మాట్లాడుకునే తక్కువ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, అమర్ హై సాయి చంద్. థ్యాంక్ యూ.